బెండకాయలతోని నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. రోటీస్లోకి లేదా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా నచ్చుతుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను. ఒక బౌల్లో పావు కప్ అంత శనగపిండి, కారం, ఉప్పు, కొద్దిగంత గరం మసాలా కూడా వేసి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల్ని కొంచెం మీడియం సైజులో లాగా కట్ చేసి కలిపి పెట్టుకున్న పిండిలోకి బెండకాయల్ని వేసేసుకొని ఈ పిండి బెండకాయలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పక్కకు పెట్టుకున్న బెండకాయ పిండిని కూడా దీంట్లోకి వేసేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉంటే ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ప్యాన్ల నుంచి తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పూర్తిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి పక్కకు పెట్టుకున్న బెండకాయ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టు తగినంత కారం, ఉప్పు, కొద్దిగంత గరం మసాలా కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మరికొంచెం సేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు కొద్దిగంత కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపి 1 నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన బేసన్ బెండకాయ రెడీ అయిపోయింది. ట్రై చేయండి.